మరి నేటి దినమున ఈస్టర్ అని చెప్పి జరుపుకుంటూ ఈస్టర్ సండే పునరుత్థాన ఆదివారం అని సర్వలోకం జరుపుకుంటున్నారు. మరి అదేవిధంగా మనము ఆయన తిరిగి లేచినాడని నమ్మి విశ్వసించి విశ్వాసించి మరి ఆయన సన్నిధికి వచ్చినాము, ఆయనను ఆరాధించాడు. కాబట్టి మరి ఆయన పుట్టినప్పుడు ఆరాధన జరిగింది. ఆ సమయంలో అనేకులు ఆరాధించారు. గొల్లలు, బోయలు, తర్వాత దూతలు, దేవదూతలు కూడా ఆరాధించినారు. జ్ఞానులు ఆరాధించినారు. మరియ ఆరాధించింది. చూస్తూ వస్తే సిమియోను ఆరాధించినాడు. అన్న ప్రవక్తి ఆరాధించింది. ఈ రకంగా అనేక ఆరాధన చేసిన వారిగా ఉన్నారు. అదేవిధంగా బాప్తిస్మం నుంచి యోహాను తండ్రి జకరియా ఆయన కూడా ఆరాధన చేసిన వారిగా ఉన్నారు. అయితే మరి మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత క్రీస్తును ఆరాధించిన వారు మరణం జయించి తిరిగి లేచినట్లు మరి మరణము జయించి తిరిగి లేచినారని మనకి ఏ రకంగా బయలుపరచబడుతుందో ఒక వాక్య భాగం చదివి ఆ తర్వాత మనము ఆరాధన వాక్యాన్ని ధ్యానిస్తాం. రండి, 1 కొరింథీ 12:2 కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీ 153, పేజీ నంబర్ 153, 12వ అధ్యాయం 3వ వచనం. అందరం చదువుతున్నాం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక వాక్య భాగము రండి. అపోస్తలుల లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 52-53 వచనాలు. 52-53 వచనాలు అందరం కలిసి చదువుతున్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 52-53 వచనాలు. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రం చేయించుకుంది. ప్రార్థన చేసుకుందాం. కలవస్తున్నాం. ప్రభు నడిపింపు కొరకు, సహాయం కొరకు ఆయన వైపు చూద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నిత్యులకు దేవ, నీతిమంతులకు తండ్రి, దయామేడ ప్రేమమేడ తండ్రి, అత్యంత కృపాకనికరమైన దేవ, నీ ప్రేమ నీ వాత్సల్యత మా ఎడలో చూపుచు తండ్రి ప్రభా గడిచిన పునరుత్థాన దినం నుంచి నేటి పునరుత్థాన దినం వరకు కూడా సజీవులుగా నుంచి నీ మందిరంలో నీ ఆత్మలో ప్రవేశించి దేవా నిన్ను ఆరాధించిన నిమిత్తమై తండ్రి ప్రభా నిన్ను స్తుతించిన నిమిత్తమై ఈ యొక్క ఈస్టర్ పునరుత్థాన ఆదివారాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి స్తోత్రాలు. పరిశుద్ధ సంఘ సహవాసంగా నీ పిల్లలుగా కూడి వచ్చింటుగా పరమదాసైన తండ్రి నైనా అయోగ్యుల మా పాత్రలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే స్తోత్రాలు. తండ్రి ప్రభా మేమైతే పడిపోవాలని తప్పిపోవాలని నీ ఎదుట ఒప్పుకుంటూ మీ యొక్క రక్త ప్రోక్షణ కిందికి మా ప్రభు మా రక్షకుడు మా కొరకు శిలువలో చెందించిన ఆ ప్రశస్తము నిష్కాంతము నిర్దోషమైనటువంటి గౌరవపిల్ల రక్త ప్రోక్షణ కిందికి మా ఆత్మ ప్రాణ దేహములను తీసుకొని వస్తూ సంపూర్ణంగా శుద్ధీకరించమని పరిశుద్ధపరచమని మంచి మనస్సాక్షిని మాకు అనుగ్రహించి నిన్ను స్తుతించి ఆరాధించగలిగే ఆధిక్యతను మాకు అనుగ్రహించమని నీ పాద సన్నిధికి వచ్చేస్తున్నాం. తండ్రి ప్రభా అవునైనా నిన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నటువంటి దేవుడు తండ్రి, మీరే మాకు ఆత్మను అనుగ్రహించి యేసు ప్రభు ఏమై ఉన్నాడో మాకు తెలియపరుస్తూ నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి. తండ్రి ప్రభా ఇటు కృపలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మీ మాటలు మాకు అనుగ్రహించండి. నా తండ్రి, మీ మాట వలన మాకు వెలుగు కలుగుతుంది. నీ మాట మా హృదయంలో కార్యం జరిగిస్తుంది. నీ మాట వలనే మా దిగోఫలం నీకు అందించగలము. తండ్రి ప్రభా వినట వలన విశ్వాసం
మేము నీ మాట, నీ వాక్యం వినటం వలనే మేము నిన్ను స్తుతించగలము. నీ సత్యవాక్యమును మాకు వినిపింపచేయమని, మమ్మల్ని దర్శించమని తండ్రి సహాయం చేయమని కృపాసలకు అప్పచెప్పుకుంటున్నాను. నిల్చున్న నా వైపు మీరు చూడక వింటున్నటువంటి వాక్యాన్ని వారి హృదయంలో నా తండ్రి ప్రభా తట్టబడి అంగీకరించిన వారై నీవేమై ఉన్నావో తెలుసుకొని నేను ఆరాధించే భాగ్యం దయచేయండి. నిల్చున్న నన్ను నా తండ్రి ప్రభా నీ శివచరణ మరుగుపరచము. తండ్రి ప్రభా నీ మాటలను తేలపరచము. నీ యొక్క నా తండ్రి ప్రభా వాగ్దానాన్ని మీరు నాకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని అనుకుంటున్నాను. తండ్రి ప్రభా అయినా నీవు నాకు నా నోటి వలయంలో సరించిన దేవుడు, నా నోటికి తోడైన కారణాన్ని సరించిన దేవుడు. తండ్రి ప్రభా నీ నోటి నిద్ర నీ నింపేదని సరించిన దేవుడు. నీ కృపాసలకు అప్పచెప్పుకుంటూ నా తండ్రి ప్రభా నీ ఆత్మాభిషేకాన్ని కోరుకుంటూ అయినా కూడి వచ్చిన ప్రశస్తమైన విశ్వాసుల్ని నీ దయగల కృపలస్థలకు అప్పచెప్తూ రక్షకుడు యేసుక్రీస్తు దివ్యమైన నామమున శిరోచారణ మరుగుపరిచినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున కొద్ది ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా మనము యేసు ప్రభు అని ఎలాగో ఒప్పుకోగలుగుతున్నాము అంటే ఈ లోకానికి పరిశుద్ధాత్ముడు అనగా పరిశుద్ధాత్మ వలన ప్రతి ఒక్కరు కూడా దీన్ని అంగీకరించాలి. యేసు అనగా రక్షకుడు, ప్రభు అనగా రాజు, మనల్ని ఏలేవాడు, మనల్ని పరిపాలించేవాడు, మన మీద ప్రభుత్వం చేయవాడు, మన మీద అధికారం చూపించేవాడు, మనను సంరక్షించేవాడు, మనను కాపాడేవాడు, మనను భద్రపరిచేవాడు. ప్రభు అంటే ఒక మాటతో కాదని, ఆయన ఇన్ని మాటలు ప్రభువులో దాగి ఉన్నాయి. అంతేకాకుండా ఆయన మనకు ప్రభువు కాకముందు ఆయన ఏమై ఉన్నాడు? మనకు రక్షకుడు. అందుకోసం ఇక్కడ ఏం రాయబడింది? యేసు ప్రభువు. ఈ మాట అక్కడ చదివినాం. 1 కొరింథీ 12:3 ఈ మాట చదువుతున్నాం అక్కడ. 1 కొరింథీ 12:3. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు. చూస్తే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునూ యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ఎవరైనా యేసు క్రీస్తులో మనం నిలిచి ఉండడానికి ఎఫెసీయులకు రాస్తూ అక్కడ 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ చేత మనలను ముద్రించినాడు అని రాయబడింది. దేని చేత? పరిశుద్ధాత్మ చేత. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న వారమై యేసు క్రీస్తు ప్రభు అని మనము మన నోటితో ఒప్పుకునేటువంటి ధన్యతలోనికి దేవుడు తీసుకొని వచ్చినాడు. నిజంగా ఆయన మరణమును జయించి తిరిగి లేచినటువంటి ఆ ప్రభువుని, నిజంగా మరణమును జయించి తిరిగి లేచినాడని ఎదిగిన వారై ఇక్కడ మొట్టమొదటిగా ఆరాధన చేస్తున్నటువంటి గుంపు చూస్తే రండి. మొట్టమొదటిగా ఎవరు ఆరాధించినారు? యేసుక్రీస్తు ప్రభువును, తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువును, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును మొట్టమొదటిగా ఆరాధించిన వారు ఎవరు? చూస్తే మత్తయి సువార్తలో ఒక గుంపు ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఇక్కడ చూస్తే అక్కడ వాళ్ళందరూ దాదాపు అంత శిష్యులు అక్కడికి రాకముందు చూడండి. 28వ అధ్యాయము 9వ వచనం. 28వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ 5వ వచనంలో ఆ దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడిపడి శిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి వర్తమానం, ఆ వార్త మొట్టమొదటిగా దూత ద్వారా తెలియజేయబడింది. దేవుని యొక్క దూత అక్కడ తెలియజేస్తున్నాడు ఆ స్త్రీలకు. వీరు ఆ వర్తమానం తెలుసుకుని పరిగెత్తుచున్నగానే వ్రాయబడింది. చూస్తే 9వ వచనంలో యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యుద్ధకు వచ్చి ఏం చేశారంట?
ఆయన పాదములు పట్టుకొని ఆయనకు రొక్కగా, ఇంగ్లీష్ లో అక్కడ వర్షిప్ అంటారు, ఆరాధించి మొక్కినారని. ఆయన పాదాలు పట్టుకొని మొక్కిన వారిగా ఉన్నారు. మొట్టమొదటి ఆ యొక్క శుభవర్తమానం, మృతులలో నుండి ఆయన లేచినాడు, పునరుత్థానుడైనాడు అనేటువంటి సత్యాన్ని దూత అక్కడ స్త్రీలకు తెలియచేసినగా ఉంటుంది. ఆ వర్తమానం విన్నటువంటి వీరు భయముతో వెళ్తుండగా అక్కడ క్రీస్తు వారిని ఎదుర్కొన్నాడు. అక్కడనే ఏం జరిగింది? అక్కడనే యేసు వారిని ఎదుర్కొని నీకు శుభమని చెప్పిన వారు ఆయన ఎదురుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కినారు. నిజంగా వీరు ఎంతో భయపడుతున్నటువంటి స్థితిలో ఉన్నారు. అప్పుడు యేసు అంటున్నాడు, చూడండి, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళగలరని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని. మొట్టమొదటి గుంపు పునరుత్థానుడైనటువంటి క్రీస్తును ఆరాధించినటువంటి గుంపు ఎవరయ్యా? ఈ యొక్క ధన్యత ఎవరికి వచ్చిందంటే స్త్రీలకు కలిగింది. ఎవరెవరు వెళ్ళినారు? మొట్టమొదటిగా మరియా వెళ్ళింది. అక్కడ రాయబడిన ఈ పేర్లని కదా, ఆ పేర్లని మనం చదవం. కానీ స్త్రీలకు దేవుడి ఆధిక్యతనిచ్చాడు, మొట్టమొదటిగా చూసే ఆధిక్యత. అందుకోసమే సువార్తలో కానీ, ఎక్కడైనా పరిచర్యలో కానీ, మందిరాల్లో కానీ ఏ గుంపు ఎక్కువ ఉంటారు? స్త్రీల గుంపు ఎక్కువ ఉంటారు. నిన్న అన్న చెప్తున్నారు, ఒక సంఘంలో 150 మంది స్త్రీలు ఉన్నారంట. బ్రదర్స్ చూస్తే 15-20 మంది కనిపిస్తారంట. కాబట్టి దేవుడు మొట్టమొదటిగా మరి ఎందుకు ఆధిక్యత ఇచ్చినాడు? అది కూడా ఒప్పుకోవాలి. మొట్టమొదటిగా ఎవరు పాపంలో పడ్డారు? స్త్రీనే. అందుకోసమే పునరుత్థానుడైనటువంటి క్రీస్తు మొట్టమొదటిగా ఎవరు కలపడ్డాడు? స్త్రీలకు కలుపుకున్నాడు. ఎందుకంటే స్త్రీలలో ఈ ఆసక్తి, దేవుడిని ఆరాధించే ఆసక్తి కలిగి, ప్రభువును చూడాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వీరు ఆ యొక్క సమయం అందరికంటే ముందుగా సమాధి దగ్గరికి వెళ్ళినారు. నిజంగా వాళ్ళు వెళ్ళింది ఆ యొక్క మరి ఆయన భౌతిక శరీరాన్ని, ఆ భౌతిక కాయాన్ని సుగంధ ద్రవ్యాలు పూసి ఉంచాలని చెప్పి వెళ్ళారు. కానీ వారికి గ్రహింపు లేదు, ఆయన 3వ దినంన తిరిగి లేస్తాడని. కానీ ఆ వార్తను అక్కడ దూత తెలిపిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి ఆ యొక్క శుభవర్తమానం దూత ద్వారా తెలుసుకున్నారు. తెలుసుకున్నటువంటి వారు యేసుక్రీస్తును ఎదుటగా మరి ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని మొక్కినారు. అక్కడ ఆరాధన జరిగింది. అప్పుడు అంటున్నాడు ఆయన, యేసు భయపడకుడి. నిజంగా వీళ్ళు ఏదైతే కీర్తనకారుడు తన కుమారుని ఏ రకంగా పూజించాలో, ఏ రకంగా పూజించినాడో అక్కడ ప్రవచన గ్రంథంలో తెలియజేయబడిందో ఆ రకంగానే పూజించిన వారిగా ఉన్నారు. చూడండి, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం ఏమని రాయబడింది? అక్కడ కీర్తనల గ్రంథంలో ఆయన సన్నిధికి ఎట్లా రావాలన్నా 10, 11, 12 వచనాలు ఉంది. 11వ వచనం, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచు సంతోషించుడి, ఆయన కోపం త్వరగా రగులుకొను, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఇక్కడ కూడా వీళ్ళు ఆనందంతో ఉన్నారు, కానీ వీళ్ళు ఏముంది? భయం ఉంది. భయపడుతూ వచ్చినారు. వారికి ప్రభువు అభయం ఇచ్చినాడు. పునరుత్థానుడైనటువంటి ప్రభువు వారి నుంచి భయాన్ని తొలగించి అభయం ఇచ్చి వారు అక్కడ ఆయన పాదాలను పట్టుకొని ఆరాధించిన వారిగా ఉంటున్నారు. ఇక 2వ గుంపు, మరి యేసుక్రీస్తు ప్రభు తనను తాను కనపరుచుకున్నప్పుడు మరి ఆయన శిష్యుల గుంపంతా కూడా ఆయనతో కూడా ఉన్నారు. కానీ ఒక ఆయన లేడు. ఆ తర్వాత వచ్చి ఆయన కూడా ఆరాధించిన వాడిగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఆయన శిష్యులు కూడా ఆయన ఎదురుకు వచ్చి ఈయనే దేవుడని, రక్షకుడని, రాజని, ప్రభు అని నమ్మినటువంటి వారంతా కూడా చూడండి 16, 17 వచనాలు. 16, 17 వచనాలు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళి వారు ఆయన
మ్రొక్కిరి. కొందరు సందేహించి, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోని వారికి బాప్తిసమించు రాయబడింది. ఇక్కడ రెండవ గుంపు గలిలయలోని కొండకు వెళ్ళి ఆయనను చూసిన శిష్యులు, 11 మంది శిష్యులు ఆయనను చూసి ఏం చేసినారు? మొక్కిరి, అక్కడ ఆరాధించిన వారిగా. ఇది ఆరాధన. అక్కడనేమో స్త్రీలు, ఇక్కడనేమో శిష్యులు ఆయన ఆరాధించిన వారిగా ఉన్నారు. మరి సందేహించినటువంటి తోమ, యోహాను సువార్తలో ఈ మాట వ్రాయబడింది. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం. 27-28 వచనాలు. తర్వాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక ఏమైనా ఉన్నాడు? విశ్వాసివై ఉండుమని. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా, నా దేవుడవు, నా ప్రభువు నీవే అని చెప్పి తోమా ఆరాధించిన వాడిగా ఉన్నాడు. నిజంగా ఇక్కడ అనేక స్థలాల్లో అనేక సందర్భాల్లో తిరిగి లేచినటువంటి ప్రభువు మరి మహిమగల శరీరం కలిగిన వాడై మహిమ శరీరముతో ఆయన శిష్యులకు ఆయనను చూడాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే ఆయనను వెంబడించాలని ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే ఆయనను ఆరాధించాలనుకున్నారో వారందరికీ కూడా ప్రత్యక్షపరచబడుతూ వచ్చినాడు. వారందరికీ కూడా ప్రత్యక్షపరచబడుతూ వచ్చినాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయనను చూడాలనుకుని ఆయన ఎందు ఆశ కలిగినటువంటి స్త్రీల గుంపు ఆయన ఎదురుపడగానే ఆయనను ఆరాధించిన వారిగా ఉన్నారు. దూత ద్వారా ఆ యొక్క వర్తమానం విని ఆయన అక్కడ ఆయనను ఆరాధించిన వారిగా ఉన్నారు. అదేవిధంగా ఆ స్త్రీల ద్వారా వర్తమానం విన్నటువంటి శిష్యులు ఆయన తాను గలిలయ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎదుట ఆయనను ఆరాధించిన వారిగా ఉన్నారు. తోమా మూడవదిగా ఇక్కడ చూస్తే, నా ప్రభువా, నా దేవా అని చెప్పి ఆయనను ఆరాధించిన వారిగా ఉన్నాడు. నిజంగా మన జీవిత కాలంలో ఆయన నీ ప్రభు అని, నీ రక్షకుడని, నీ దేవుడని నీకు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయబడిన వాడివై ఆయన సన్నిధికి వచ్చి నీవు ఆరాధించే వారిగా నీవు ఉండాలి. దేవుడు మరి 4వసారిగా ఆయన ఆరాధించినటువంటి సమయాన్ని లూకా సువార్తలో తెలియజేస్తున్నాడు. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం చివరి వచనాలు మనం చదివినాము. ఆ వచనాల్లో 52-53 వచనాలు. దానికంటే ముందు చూడండి 45వ వచనము. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి. నిజంగా మన హృదయం తెరవబడకపోతే క్రీస్తును మనం తెలుసుకునే అవకాశం లేదు. ఎందుకంటే మన హృదయాన్ని తెరిచి మనకు జ్ఞానం ఇచ్చి ఆయన క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, ఈ మాట యేసుక్రీస్తు ప్రభు లేఖనాలు అనగా రాయబడినటువంటి గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలనేమి, మోసే ధర్మశాస్త్ర గ్రంథంలోనేమి ఏ విధంగా తెలియజేయబడుతూ వచ్చిందో ఆ రకంగా వారు అర్థము చేసుకునేటట్టుగా ఏం చేసినాడంటే వారి మనస్సును తెరచినాడు. నిజంగా నీ జీవితంలో, నా జీవితంలో క్రీస్తును అర్థం చేసుకోవాలంటే ఆయనే నీ యొక్క మనసును తెరిచేవాడిగా ఉన్నాడు. నీ మనసు తెరవబడకపోతే నీవు ఈ రోజుకి కూడా ఆత్మతో సత్యముతో నీవు ఆరాధించలేవు. ప్రభువే ఆయన వారి మనసును తెరిచి ఏమని సెలవిస్తున్నాడు? క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచున నీవు. కాబట్టి ఈ సత్యాన్ని మొట్టమొదటిగా వారికి తెలియజేసినప్పుడు వారు చూడండి వారికి ఏ పని అప్పగిస్తున్నాడో చూడండి. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారుమనసును పాపక్షమాపణను ప్రకటింపబడిందని వాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఎవరి మనసు అయితే తెరవబడుతుందో,
వారే ఆయనకు సాక్షులుగా ఉంటారు. వారే ఆయన సాక్షులుగా ఉంటారు. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచినాడనేటువంటి ఆ సత్యమును గూర్చినటువంటి ఆ సాక్ష్యము వారికి అనుగ్రహించబడుతుంది. నేను కూడా యేసుక్రీస్తు అంటే ఏమో తెలియనప్పుడు, నామకాంతపు క్రైస్తవంలో ఉన్నప్పుడు, నా యొక్క మనసు కూడా తెరవబడినప్పుడు నిజంగా ఈ సత్యము కూడా నాకు తెలియదు. అందరిలాగానే ఈయన ఒక దేవుడు అనుకునేటువంటి, అందరిలాగానే ఈయన ఒక దేవుడు అని, ఈయన మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు అని నేను ఎరిగి ఉండలేదు. ఇది ఆ ప్రభు మీ మనస్సు తెలిస్తేనే కానీ దీన్ని గ్రహించుకోగలరు, లేకుంటే మీరు గ్రహింపుకు రాలేరు. అప్పుడు మీరు ఆయనకు సాక్షులుగా ఉంటారు. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో అంటారు, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. ఎలా ఉంటారు? మీకు పైనుంచి నేను శక్తిని అనుగ్రహిస్తాను, పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తాను. దాన్ని పొందుకొని మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. ఎటువంటి సాక్షులు? యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకునే సాక్షులుగా ఉంటారు. యేసు అనగా రక్షకుడని, క్రీస్తు అనగా అభిషక్తుడని, ప్రభు అనగా రాజని, పరిపాలించే మన యొక్క అధికారి అని మనం ఆయన్ని ఎరిగిన వారంగా ఉంటాము. కాబట్టి ఈ రకంగా మనసు తెరిచిన వాడిగా ఉన్నాడు. అందుకోసం నా జీవితంలో క్రీస్తు శ్రమపడిన 3వ దినము ఆయన మృతులలో నుండి తిరిగి లేచినాడనే సత్యాన్ని నేను ఎప్పుడైతే గ్రహించినానో అప్పుడు నేను ఆరాధించడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు దేవతల అనుబంధాలు ఉండొచ్చు. వారంతా కూడా మరణించినారు, కానీ తిరిగి లేచినారా? లేవలేదు. తిరిగి లేచిన వాడు లేరు. తిరిగి లేచింది, మరణమును జయించి తిరిగి లేచిన వాడు ఆయన ఒక్కడే. కాబట్టి ఈ సంగతులు మీరే నాకు సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిన దాన్ని మీ మీదికి పంపుదును, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండని వారితో చెప్పాను. అప్పుడు ఈ శిష్యుల్ని ఏం చేసినాడు? ఆయన ఆశీర్వదించాను. పునరుత్థానుడైనటువంటి క్రీస్తు వారిని ఆశీర్వదించినాడు. నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో నీ మనస్సు తెరచి నీ యొక్క జ్ఞానం నుంచి యేసుక్రీస్తు మరణం జయించి మృతుల నుంచి తిరిగి లేచినాడని ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు మొట్టమొదటిగా నువ్వు ఆయనకు సాక్షిగా ఉంటావు. నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావు. అంతేకాకుండా నీవు ఆశీర్వదింపబడతావు. ఏం చేయబడతావు? ఆశీర్వదింపబడతావు. తర్వాత చూడండి, ఇంకొక మాట ఉంది. వారు ఆయనకు 52వ వచనం, నమస్కారము చేసి ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయం నుండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. కాబట్టి ఆరోహణుడైనాడు అనగా పరలోకానికి వెళ్ళడం వారు చూసినారు. అంతేకాకుండా ఆయన చేత ఆశీర్వదింపబడినటువంటి వారు వచ్చి నమస్కారము చేసి మహానందముతో సంతోషముతో యెరూషలేమునకు వెళ్ళి, అంటే సంఘానికి వెళ్ళి, సహవాసానికి వెళ్ళి ఎడతెగక దేవాలయములో, మందిరములో ఉండి దేవునికి ఆరాధన చేసిన వారిగా ఉంటున్నారు. దేవుణ్ణి స్తోత్రం చేసిన వారిగా ఉన్నారు. దేవుణ్ణి స్తుతించిన వారిగా ఉంటున్నారు. దేవుణ్ణి ఘనపరిచిన వారిగా ఉంటున్నారు. స్తోత్రము చేయిస్తున్నారు అని వ్రాయబడింది. నిజంగా నీ జీవితంలో ఈ యొక్క యేసుక్రీస్తు తిరిగి లేచినాడనే సత్యాన్ని నమ్ముట వలన నీవు మొట్టమొదటిగా నీ మనసు తెరవబడి నీవు ఆయనకు సాక్షిగా ఉంటావు. రెండవదిగా పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ యొక్క వాగ్దానం, పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం పొంది ఆ శక్తిని పొందుకునే వాడిగా నీవు ఉంటావు. మూడవదిగా ఆశీర్వదింపబడతావు. నీవు ఆశీర్వదింపబడతావు. ఎటువంటి ఆశీర్వాదం అంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ భాగ్యము నీవు పొందుకుంటావు. చాలా మంది దేవుడు అనగానే ఏం చేస్తారంటే చేతులు ఎత్తి, దేవుడా నాకు అది, దేవుడా నాకు ఇది, నాకు ఇది లేదు, నాకు ఇది తక్కువైంది, నాకు ఇయ్యండి. కానీ దేవుడు ఇక్కడ మనందరికీ కూడా తిరిగి లేచినటువంటి ప్రభు ద్వారా మనకు నేర్పిస్తుంది ఏంటంటే ఆయనను ఆరాధించడము, ఆయనకు నమస్కరించడం, ఆయనను పూజించడం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఆయనకు స్తోత్రము చేయడము దేవుడు ఆయనకు పునరుత్థానం ద్వారా మనకు నేర్పాలనుకున్నాడు. కాబట్టి దానినే మనకు నేర్పించిన వాడిగా ఉన్నాడు. పునరుత్థానుడైతాడు అనేటువంటి సత్యాన్ని మరి ఆది కాండములో మొదలుకొని
దాదాపు యేసుక్రీస్తు ప్రభు చనిపోనంత వరకు యేసుక్రీస్తు ప్రభుతో సహా అందరూ కూడా ప్రవక్తల్లో అనేక మంది కూడా మరణమును జయించి ఆయన తిరిగి లేస్తున్నాడని ప్రకటిస్తూ వచ్చినారు. అదేవిధంగా సమస్త లేఖనాలు కూడా నెరవేర్చబడుతూ వచ్చినాయి. ఈ లోకంలో ఏ వ్యక్తి గురించి కూడా ముందే పుడతాడని, ముందు చనిపోతాడని, తిరిగి లేస్తాడని ఏ వ్యక్తి గురించి కూడా రాయబడలేదు. నీ గురించి రాయబడిందే? నువ్వు ముందే పుడతామని బైబిల్లో ఎక్కడైనా గ్రంథాల్లో ఉందా? లేదు. అలా రాయబడింది ఒకే ఒక వ్యక్తి గురించి, ఒక నరుని గురించి, ఒక మధ్యవర్తి అయిన దేవునికి నరునికి మధ్యవర్తి అయినటువంటి ఒకే ఒక్కని గురించి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి వస్తున్నాడని రాయబడింది, ఆయన వచ్చినాడు, ఆయన మరణిస్తాడని రాయబడింది, అదేవిధంగా మరణమును జయించి తిరిగి లేస్తాడని కూడా రాయబడింది. చూడండి, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువే చెప్పినటువంటి మాట యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని నేను ఎరుగుదునంటే 25వ వచనంలో ఆయన అంటున్నాడు, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇక 10వ అధ్యాయంలో అంటున్నాడు, నేను నా ప్రాణమును పెట్టుదును, తిరిగి దాన్ని నేను తీసుకొందును. కాబట్టి ఆయనే పునరుత్థానము జీవం అని చెప్పి ముందుగానే తెలియచేస్తూ వచ్చినాడు. ప్రవక్తల గ్రంథంలో మోషే కూడా తెలియచేస్తూ వచ్చినాడు, నా వంటి ప్రవక్తను మీలో పుట్టింతును, నా వంటి ప్రవక్తను మీలో పుట్టించేదనని దేవుడే సెలవించినాడని మోషే సెలవించినాడు. మరి మోషే వంటి ప్రవక్త అయినాడా? నిజంగా మోషే కూడా చనిపోయినాడు, పాతి పెట్టబడినాడు. అయితే రూపాంతరం కొండ మీద యేసుక్రీస్తుతో పాటు కనిపించినాడు. యేసుక్రీస్తుతో పాటు ఆయన కనిపించిన వాడిగా ఉన్నాడు. సజీవులైన వాడిలో జీవం కలిగినటువంటి వాడిగా మోషే కొండ మీద కనిపించిన వాడిగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా మరి ఆయన యొక్క ప్రవక్తగా ఆయన చెప్పినటువంటి మాట నెరవేర్చబడింది, మోషే చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ రకంగా కీర్తన గ్రంథంలో దావీదు చెప్పినట్టుగా కూడా కీర్తన గ్రంథం 16వ అధ్యాయం ఉంటుంది. కీర్తనలు 16, కీర్తనలు 16వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు అందరి వలె, అన్ని శరీరాల వలె నశించిపోయి కుళ్ళిపోలేదు, కానీ ఆయనను దేవుడు తిరిగి లేపిన వాడిగా ఉన్నాడు, సజీవుడైనటువంటి వాడిగా చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు తలంచుకుంటూ నిజంగా అక్కడ దేవాలయంలో చేరి సంఘముగా సహవాసంగా శిష్యులు ఏ రకంగా దేవునికి స్తోత్రం చేస్తున్నారో అదే రకంగా మనము కూడా ఆయన సన్నిధిలో సంఘ సహవాసంగా ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొట్టమొదటిగా ఆయనకు ఎందుకు స్తోత్రం చెల్లించాలి? ఆయనకు ఎందుకు స్తోత్రం చెల్లించాలి అంటే చూడండి, 1 కొరింథీ 15లో మాట ఉంటుంది. 1 కొరింథీ 15 ఆయనకు స్తోత్రము చెల్లించవలసినటువంటి మొదటి కారణంగా ఆయన తిరిగి లేచినటువంటి ప్రభువుని గురించి ఈ మాట మనం చదువుకోవచ్చు. 1 కొరింథీ 15వ అధ్యాయం 55వ వచనం. అక్కడి నుంచి మాటలు రాయబడ్డాయి. చదువుతాను, చూడండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. అయినను ప్రవీణ యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుతున్న దేవునికి ఏం కలగాలంట? స్తోత్రం కలగాలి. మరణం మీద మనకు జయం అనుగ్రహిస్తున్నటువంటి దేవునికి ఏం కలగాలంట? స్తోత్రం కలగాలి. ఎందుకు? ఆ యొక్క ప్రభువు మరణంను జయించి తిరిగి లేచినాడు. మరణానికి ఉన్న బలాన్ని కొట్టివేసినాడు, పాపమునికి ఉన్నటువంటి బలాన్ని తీసివేసినాడు. కాబట్టి పాపం మీదను మరణం మీదను
మనకు జయం అనుగ్రహించినాడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. అందుకోసమే దేవునికి స్తోత్రము చేయాలి. యెరూషలేములో అక్కడ దేవాలయంలో వెళ్ళి ఆయన శిష్యులు చేస్తున్నారు దేవునికి స్తోత్రము. రెండవదిగా ఆయనకు స్తోత్రం చేయవలసినటువంటి కారణం రోమీయులకు రాసిన పత్రికలో మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమా 6. ఇక్కడ ఒక మాట తెలియజేయబడింది. 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 6:18. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైన కనుక ఇందుకు దేవునికి స్తోత్రం. పాపము నుండి మనం విమోచింపబడినాం, పాప క్షమాపణ పొందుతున్నాం. ఇక నీతికి అనగా దేవుని యందు ఉన్న విశ్వాసానికి మనము దాసులమైనాం. ఇందును బట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం పాపానికి దాసులుగా లేము, శాపానికి దాసులుగా లేము, లోకానికి కూడా దాసులుగా లేము. ఇప్పుడు మనము దేవుని యందు ఉంచిన నీతి, దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసానికి మనము దాసులమై ఉన్నాము. మూడవదిగా దావీదు కీర్తనకారుడు ఏమంటున్నాడు? కీర్తనలు 140 దేవునికి స్తోత్రం చేయవలసినటువంటి కారణం. కీర్తనలు 140 పేజీ నెంబర్ 528. రాజవైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ఎందుకు స్తుతించాలంటే యెహోవా మహత్యము గలవాడు, అధిక స్తోత్రం నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. ఏ రకంగా గ్రహింప శక్యం కానిది? ఒక మనిషి చనిపోతే తిరిగి లేవడం అనేది ఎక్కడ జరగదు. కాబట్టి ఆయన మహత్యం ఎటువంటిది? గ్రహింప శక్యము కానిది. అందు నిమిత్తము దేవునికి అధిక స్తోత్రము, ఆయనకి స్తోత్రము చెల్లించాలి. ఇంకా చూడండి 145 చివరి వచనంలో ఒక మాట రాయబడింది. 20 వచనము 21 వచనం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ ఏం చేస్తాడట? కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. ఆయన మనలను ప్రేమించి కాపాడే దేవుడని మన నోరు ఆయనను ఆరాధించేదిగా ఉండాలి, ఆయనకు స్తోత్రము చేసేదిగా ఉండాలి. ఇది మనకు ఈ పూట అనుగ్రహించినటువంటి 3 స్తోత్ర కారణములు. ఒకటి, మనకు మరణం పైన, పాపము పైన, పాపానుకున్న బలం పైన, మరణానుకున్న బలం పైన జయం అనుగ్రహించినందుకు యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్తోత్రము. అంతేకాకుండా పాపము నుంచి విమోచనము, పాప క్షమాపణ అనుగ్రహించి నీతికి దాసులుగా చేసినందుకు దేవునికి స్తోత్రము. అంతేకాకుండా మనను ప్రేమించి కాపాడినటువంటి దేవునికి, మహత్యము గల దేవునికి అధిక స్తోత్రము ఆయనకే అని ఇక్కడ కీర్తనకారుడు ఆరాధించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇట్టి 3 అంతల స్తోత్రం దేవునికి మనము చెల్లించుకునే వారంగా, సమర్పించుకునే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడ స్త్రీలు పునరుత్థానమైనటువంటి క్రీస్తుని ఆరాధించినారు. ఆ యొక్క గుంపులో నిన్ను నన్ను చేర్చుకున్నాడు. అదేవిధంగా అక్కడ శిష్యులు ఆయన ఎదురుకు వచ్చి ఆయనను ఆరాధించిన వారిగా ఉన్నారు. అదేవిధంగా తోమా, నా ప్రభువా, నా దేవా అని ఆయనను పునరుత్థానమైన క్రీస్తును చూసి ఆరాధించిన వాడిగా ఉన్నాడు. అదేవిధంగా యెరూషలేములో ఆయన మనసు తెరిచి, మన మనసును కూడా తెరిచి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఆయనను ఆరాధించేటువంటి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందు నిమిత్తము మనం కూడా సంఘముగా, సహవాసంగా పునరుత్థానమైనటువంటి క్రీస్తును, మరణము జయించి తిరిగి లేచినటువంటి ఆ క్రీస్తును మరి ఆరాధింపబద్ధులమై ఉన్నాము. కాబట్టి సంఘముగా, సహవాసంగా ఆయన నామం పెట్టబడినటువంటి ఈ ఆలయంలో, ప్రభువే శిరస్సుగా ఉన్నటువంటి ఈ స్థలంలో ఆయన ఆరాధించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. పాడబడతాము.
సమయంలో పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. 181 1-3 పాడుకుంటాము. ఈ సమయంలో 3 పాడినప్పుడు పిల్లలు సండే స్కూల్కి బెల్లగా